హలో, ఇప్పుడు మీరు పారిజాతాపహరణంలో కృష్ణుడి గురించిన అందమైన వర్ణన చదువుతూ తలెత్తారు. ఎదురుగా ఈ కృష్ణుడు ఉన్నాడు, అవునా? శుద్ధ తప్పు. మోహిని భస్మాసురలో భస్మాసురుని గురించి చదువుతున్నాను, ఎదురుగా మీరు కనిపించారు. ఎక్స్పెక్ట్ చేశా. నేను ఇక్కడున్నానని మీరెలా తెలుసుకున్నారు? సింపుల్. మీ హాస్టల్కి వెళ్ళి వార్డెన్ అడిగాను. ఆవిడ మీ టైం టేబుల్ గురించి చెప్పారు. మీరు తెలుగు అయితే రాళ్లగుట్ల మీద, హిస్టరీ అయితే శ్మశానంలోను, ఇంగ్లీష్ అయితే రైలు పట్టాల పక్కన, పాలిటిక్స్ అయితే చేపల మార్కెట్ దగ్గరలోనూ చదువుతారని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇవాళ తెలుగు చదివే రోజున్నారు, రాళ్లగుట్టలు వెతుక్కుంటూ బయలుదేరాను. ఆహా, చాలా గొప్ప టేస్ట్ అండి మీది. హ్యాట్స్ ఆఫ్ టు యూ. అసలు ఇవి మామూలు రాళ్ళండి, ఎంత ముద్దొస్తున్నాయో. అసలు సరైన శిల్పి గనక చెక్కితే మీ అంతటి అందమైన కళాఖండాలు కదండి ఇవి. శిలలపై శిల్పాలు చెక్కినారు, మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు. ఎవడాడు నా మేకల్ని బెదరగొట్టినాడు? ఎవడాడు? ఒరే యాదగిరి ఏంకన్నా ఇట్లండ్రా, వీడెవడో పాటలు పాడి నా మేకల్ని బెదరగొడుతున్నాడు. క్షమించాలి, ఆ రోజు పొరపాటున మీ తల మీద తలంబ్రాలు పోశాను. ఈ రోజు మీ అనుమతి లేకుండా మీ పాణిగ్రహణం చేశాను. మీతో 7 అడుగులు కలిసి పరిగెత్తాను. అది మీకు ఇష్టమే అయితే, ఈ కృష్ణుడు మీకు ఇష్టడే అయితే, నేను అటు తిరిగి నిలబడతాను. మీరు నా బైక్ హార్న్ మోగించండి. లేదు, నేనంటే మీకు ఇష్టం లేకపోతే మీరు కామ్గా వెళ్ళిపోండి. నా అదృష్టం ఇంతే అనుకుంటాను. నొక్కాను, మోగలేదు. ఇంజిన్ స్టార్ట్ చేయాలేమో. ఇడియట్ని. ఎక్స్పెక్ట్ చేసా పడతానని. అప్పనా రేయ్, అయ్యా ఆ వస్తున్న అమ్మాయిని చూడు. చూశానండి. ఆ అమ్మాయి వెనకాలే వెళ్ళి ఎవరో ఏమిటో వాళ్ళ తల్లిదండ్రుల వ్యవహారం ఏంటో తెలుసుకుందిరా. చిటికలో మంచి ఎవరో తెలుసుకొస్తా కదా. అమ్మా, అయ్యో, ఓహో వాన, అద్భుతం అద్భుతం. ఒరే అప్పనా, ఏమిట్రా ఈ వాలకం? ఏమైంది? ఏమైందంటారేంటండి, అవ్వాల్సిందంతా అయ్యింది. నా మొక్కల్లో కళ్ళు, ముక్కు, పళ్ళు అన్ని సరిగా ఉన్నాయా? ఓ పాలు చూసి చెప్పండి. ఏమైందిరా? నన్ను ఆ పిల్ల వెనకాలే వెళ్ళమన్నారా అండి అయ్యా. నేను వెళ్ళాను. నేను వెళ్తుంటేనే నాకేసి అనుమానంగా భయంగా చూసిందండి ఆ పిల్ల. మన పేసి అయ్యా అంత గొప్పది కదండి. ఆ పిల్ల పరిగెత్తుకుని వెళ్ళి ఇంట్లో దూరిపోయిందండి. నేను బయట కాపేశానండి. లోపల నుంచి ఓ పోలీసు ఎడ్డు వచ్చాడండి. ఆయన చూసి భయపడి నేను పారిపోయానండి. ఆ లటక్కుని నన్ను దొరకపుచ్చుకున్నాడండి. ఆ పిల్ల ఆడి 2వ పెళ్ళమంట. మా ఆవిడికి లైనేస్తావా అంటూ ఇంకా ఆడు నాకు ఇచ్చుకున్నాడు. చూసుకోండి. ఓహో, గొడ్డుని బాదినట్టు బాదాడండి ఆ ఎడ్డు. అమ్మా, సారీరా, నిజంగా సారీ. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. ఏమిటో మా కృష్ణుడికి పెళ్ళాం ఎప్పుడు జరుగుతుందో, ఎక్కడుందో. ఇప్పుడు ఈ ఫోటోలు అవి ఎందుకండి? ప్రేమ రాయబారానికి. అంటే చూడు పద్మ, మన ప్రేమ విషయం నేను మా నాన్నతో చెప్పలేకపోతున్నాను. ఒకవేళ చెప్తే శివతాణం, బ్రేక్ డాన్స్, కూచిపూడి, కథాకళి అన్నీ చేసి బీపీ వచ్చి పడిపోతాడు. అది నేను చూడలేను. అందుకే ఇలా ఫోటో దిగి దీన్ని ఆయన చూసేలా చేద్దామన్న గొప్ప ఐడియా నాకు ఇటీవలే వచ్చింది. ఏమిటండి వెతుకుతున్నారు? కెమెరా కనపడడం లేదండి. కెమెరా కనిపించిన స్టూడియో ఇదేం స్టూడియో అండి బాబు? ఇదేమిటి, ఇది కెమెరా కదా? ఇక్కడే ఉంటే చూడలేదేమిటి నేను? గుడ్డ కప్పారు కదా, అందుకని కనబడలేదు. అటు జరగండి. అమ్మా మీరు కూడా అటు అటు. కమాన్, రెడీ అండి. ఏమండి, మాకు కావాల్సింది మొహాల ఫోటోలు, వీపుల ఫోటోలు కాదే. అటు తిరగమన్నానేమిటి నేను? కమాన్, ఇటు జరగండి. అయ్యో బాబోయ్, ఇదేంటి బాబు ఇది? ఏమిటేమిట్రా ఫోటో కనపడాలా? పెళ్లి అయ్యాక దిగే ఫోటోలా ఉంది. పెళ్లి అవ్వడానికి దిగిన ఫోటోనే రాది. అంటే ఆ అమ్మాయి నేను ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. అమ్మో నాయనో,
ఓ దేవుడు, నేనేం చేస్తా దేవుడు. రేయ్. అమ్మో నాయనో. ఏమిటా కథం తొక్కడం? ఇప్పుడు ఏం జరిగిందని? ఈ ఫోటో చూసి అయ్యగారు సామాన్లు ఎరగొచ్చి ఊరుకోరు. ఈ ఇంటికి అగ్గేస్తారు, పుర్రెలు పేల్తాయి, రక్తాలు పారుతాయి. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ. రే అప్పన, ఈ ఆఫర్ పని తీసుకుని సినిమాలు అవి చూసి జల్సాలు అవి చెయ్యి. తీసుకో చెప్తాను. ఆ ఫోటో మాత్రం నాన్నగారు కోర్టు చేపలో ఉంచేయి. సాయంకాలం నేను వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడుకుంటాను. వస్తా. అయ్యగారు, మీ ఉప్పు పులుసు తిని పెరిగిన శరీరం ఇది. ఆ సాల్ట్కి సాంబార్కి అన్యాయం చెయ్యలేను. 600 సరే మీరు ఈ ఫోటో చూడటానికి వీల్లేదు. కాక వీల్లేదు. ఎరా అప్పన, ఫోటో నాన్నగారు కోర్టు చేపలో పడేసావా? నిన్నేరా అడిగేది. ఆ ఫోటో నాన్నగారు కోర్టు చేపలో పడేసావా లేదా? లేదు బాబు. మరేం చేసావు? గ్యాస్ పొయ్యిలో పడేశాను. పొయ్యిలో పడేసావా? ఏ? ఆ ఫోటో చూస్తే అయ్యగారు బాధపడతారు బాబు. ఆయన బాధ నేను చూడలేను. తిన్నాను పద్మ. అప్పనగాడి చేతిలో చావు దెబ్బ తిన్నాను. అలా బాధపడకండి. ఇప్పుడు ఏమైందని? ఆయన మన ఫోటో చూడలేదు అంతే కదా. ఇంకో మార్గం ఆలోచించండి. ఇంకా లాభం లేదు పద్మ. నీరసం వచ్చేసింది. లాభక్కింతయు లేదు ధైర్యము విలోలంబు. ఆపేసరే. నేను ఆపకపోతే వాడు అందుకుంటాడు. మేకలు వస్తున్నాయి. ఎవరైనా పులిని చూసి భయపడతారు, సింహాన్ని చూసి భయపడతారు. మీరు మేకను చూసి భయపడుతున్నారు. మీరే మెగాళ్ళండి. పద్మ. అవును, ఒట్టి బెదురుగొట్టి మీరు. పద్మ, మీకు అసలు ధైర్యం లేదు. ఆ మేకలకున్న పాటి ధైర్యం కూడా మీకు లేదు. పద్మ, ఇంత భయపడిన మగాడిని నేను చూడలేదు సరి కదా. ఏ కథలోనూ చదవలేదు కూడా బాబు. లావక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే. నేనేరా? ఏ ఒళ్ళు పొగరెక్కిందా? దమ్ముంటే రారా. కమా వదిలే. కమాన్. అవునా బాబు, క్షమించండి. మా బాగా పాడుతున్నారు. పాడుకోండి బాబు, పాడుకోండి. సభాష్. మగ లక్షణం అంటే ఇది. ఈ ధైర్యంతోనే మీ నాన్నగారు ముందుకు వెళ్ళిపోండి. నాన్న, నేను పలానా పద్మను ప్రేమిస్తున్నానని చెప్పేయండి. ఓకే. కమాన్ ప్రొసీడ్. ఏమిట్రా నువ్వు ప్రేమలో పడ్డావా? డ్రైనేజ్ గోతులో పడ్డావా అని అడిగినట్టు ఏమిటా అడగటం? నేను ప్రేమిస్తున్నాను. ఎస్, ఐఎమ్ లవింగ్ పద్మ. ఎస్, ఫిగర్ ఆఫ్ స్పీచ్ మార్చి కూడా చెప్పగలను. పద్మ ఈజ్ బీయింగ్ లవ్డ్ బై మీ. ఏమిటి గుడి చుట్టూ సైకిల్ మీద ప్రదర్శనలు చేసేవాళ్ళ ఆ ఫేస్ ఏమిటి అలా పెట్టావు? 1 మినిట్. అమ్మా, సిగరెట్ తిరగేసి పెట్టుకున్నావు. తెలుసు, ఇదొక టైప్ ఆఫ్ స్టైల్. అగ్గిపెట్టుందా? లేదు. ఏ అగ్గిపెట్టి జేబులో పెట్టు తిరగచ్చుగా. ఇన్నాళ్ళు నీ ముందు భయపడేవాడిని. ఇప్పుడు లాస్ట్ ఇయర్ గోదావరి పొంగినట్టు నాలో ధైర్యం పొంగింది. ఇంకా రెచ్చిపోతా. కమాన్ టెల్ మీ, మర్యాదగా మా ఇద్దరు పెళ్లి చేస్తావా లేదా? నానా 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 అయ్యారు నానా అయ్యారు బాల్చి తన్నేశారు బాబు, వెళ్ళిపోయారు బాబు. మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నారే? మా నాన్నగారితో డైరెక్ట్ గా చెప్పేయడానికి ధైర్యం చాలట్లేదు పద్మ. ఇక మన పెళ్లి జరిగినట్టే. 3 నెలలుగా చూస్తున్నాను ఇదే వరుస. 10 రోజుల్లో నాకు సెలవులు వస్తున్నాయి. మా ఊరెళ్ళి మా వాళ్ళని నాకేదైనా సంబంధం చూసేయమంటాను. నన్ను మరీ కూరాకులో పురుగులాగా తీసేకి పద్మ. ఇంకేదైనా ఐడియా ఆలోచించు. ఐడియా. మా నాన్నకి ఆకాశరామన్న ఉత్తరం రాయాలన్న గొప్ప ఐడియా వచ్చింది. ఆయన నా చేతి రాతను ఇట్టే పసిగట్టేస్తాడు. నువ్వు రాయి, నేను డిక్టేట్ చేస్తా. ఇన్ని డొంక తిరుగులు ఎందుకు? మీరే డైరెక్ట్ గా చెప్పొచ్చుగా. చెప్పిన పని చేయి. ముందు రాయి. కస్తూరి సత్యనారాయణ గారికి మీ జామాత కృష్ణ. జామాత ఏమిటి? జామాత అంటే అల్లుడు. అల్లుడా? కొడుకు కదా. కాస్త ఘనంగా బరువైన మాట వాడదాం అనుకున్నానే.
మరి కొడుకుని ఏమంటారు? పుత్రరత్నం. ఎక్స్పెక్ట్ చేశా. తెలుసుగా, రాసుకో. మీ పుత్రరత్నం కృష్ణ రెచ్చిపోయి ఓ ఆడపిల్లను వెంటేసుకుని తిరిగేస్తున్నాడు. పెళ్లి కూడా చేసుకుంటాడట. అబ్బా మెల్లగా. నా రాతల మీద మీకు నమ్మకం లేకపోతే రేపు సాయంత్రం 6 గంటలకు డెక్కన్ కాంటినెంటల్ హోటల్కి రండి. మీ కళ్ళారా మీరే చూద్దురు గాని. ఇట్లు ఆకాశ సీతమ్మ. ఆకాశీతం ఏమిటి? రాసేది లేడీస్ కదా, మగవాళ్ళు అయితే ఆకాశ రామన్ అంటారు, లేడీస్ ని ఆకాశ సీతమ్మ అంటారు. దట్స్ ఆల్.